అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి అచ్చెన్నాయుడు గారి ప్రెస్ మీట్ పొలిటికల్ సెన్సేషన్ అయిందండి. ఆయన ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలో చాలా స్పష్టంగా, చాలా స్ట్రైట్గా, ఏ విధమైన మొహమాటం లేకుండా, అడ్డతిరుగుడు మాటలు లేకుండా చాలా క్లియర్గా ఒక ఆరోపణ చేశారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి మరణానికి జగన్మోహన్ రెడ్డే కారణం అనేటువంటి చాలా బలమైన విమర్శను అచ్చెన్నాయుడు గారు చేశారండి. ఆ విమర్శ తర్వాత బొత్స సత్యనారాయణ గారు కన్నీటి పర్యంతమైనటువంటి విషయాన్ని కూడా మనమంతా చూస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదొక సెన్సేషన్గా నిలుస్తోంది. సో ఇక్కడ కొన్ని అంశాలను ఖచ్చితంగా మనం ప్రస్తావించి మాట్లాడి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి రాజకీయాలు ఎవరితో మొదలయ్యాయి? ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఆ తర్వాత మరీ దారుణంగా బరితెగించి మొత్తం బట్టలు ఇడిచి సిగ్గు లేకుండా నానా రచ్చ చిరాకు పుట్టించేటువంటి మాటలన్నీ కూడా ఎంత యథేచ్ఛగా అయినా మాట్లాడేయచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన బూతు సంస్కృతికి రాష్ట్ర రాజకీయాల్లో తెరదీసినటువంటి దుర్మార్గమైన నాయకుడు ఎవరంటే చాలా క్లియర్గా మనం చెప్పగలమండి, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అపైనెంటో మీకు అర్థమైందా? ఎందుకంటే దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి వెన్నుపోటు అని మాట్లాడి ఒక రకమైన సునకానందాన్ని పొందినటువంటి సునకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఖచ్చితంగా కాస్త ఇంగితం కలగాల్సినటువంటి అవసరం ఉంది, కాస్త ఆలోచన స్పృహ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన ఏదో కల్పించి, ఆయన ఏదో సృష్టించి, ఆయన క్రియేట్ చేసినటువంటి మాటలు కాదు. దగ్గరగా 15 సంవత్సరాలకు పైగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇవాళకి ప్రజానీకంలో చర్చలో ఉన్నటువంటి అంశాలు ఆయన ప్రస్తావించారు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఎందుకని సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రి చేయడానికి అంగీకరించలేదు? ఎందుకని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని వదిలించుకుంది? ఎందుకని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద చాలా కఠినంగా ముందుకెళ్లాలనుకుంది? ఏ రకమైనటువంటి లోపాయికారితనంతో ఏ రకమైన రాజకీయ ప్రయోజనాన్ని మనం పొందగలమని చెప్పి ఎవరి జైలు నుంచి బయటకు వచ్చారు అనేటువంటి అంశాల మీద కూడా అనేక రకాల నెరేటివ్స్ ప్రజానీకంలో చర్చలో ఉన్నాయి. చాలా క్లియర్గా స్పష్టంగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అవే. ఇవాళ అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన ఏ ఒక్క ఆరోపణ లేదా విమర్శ లేదా ప్రజానీకంలో చర్చలో ఉన్నటువంటి వివరాలు విషయాల్ని ఒకసారి మనం గమనించినా చాలా క్లియర్గా కొన్ని అంశాలు మనకు అర్థమవుతాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యం కాదు, ఆయన ఏమంత శుద్ధపూస కాదు. ఎందుకంటే ఆయన సొంత ఇంటిలో ఆయన రక్తం పంచుకుని పుట్టినటువంటి చెల్లినే చాలా చౌకబారుతనంగా ఆయన సోషల్ మీడియాతో మాట్లాడించినటువంటి వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి. అసలు షర్మిలారెడ్డి ఎవరికి పుట్టారు అనేటువంటి నెరేటివ్స్, నీచమైన నెరేటివ్స్ ఏ పార్టీ నుంచి మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే ఇవాళ కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి నాయకులు కూడా ఆలోచించాలి. ఇవాళ బొత్స సత్యనారాయణ గారికి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన ఆ మాట అంత బాధాకరంగా అనిపించినట్లయితే ఇవాళ తన పుట్టుకనే శంకించారు. మరి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షర్మిలారెడ్డి గారికి ఎంత బాధ కలగాలి? నన్నంతా గగ్గోలు పెట్టినటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అటువంటి నీచులు ఎవరైనా ఆ రోజు షర్మిలారెడ్డి గారి మీద మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సైకోలు విదేశాల్లో కూర్చుని విచ్చలవిడిగా నీచంగా షర్మిల అనే స్థాయిలో వారు మాట్లాడినప్పుడు ఏ ఒక్కరైనా ఖండించారా? ఇది తప్పని చెప్పారా? చెప్పుతో కొట్టాలి అలాంటి వెధవల్ని. కానీ మీరు ఎందుకు వాళ్ళని చూసి చూడనట్లు ఉదాసీనంగా విడిచిపెట్టారో, వాళ్ళని ఎందుకని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారో, దాన్ని కనీసం ఎందుకు ఖండించలేకపోయారో, పార్టీ వైపు నుంచి కూడా ఒక్క ప్రకటన కూడా మీరు ఎందుకు విడుదల చేయలేదు? ఇది మా కుటుంబ వ్యవహారం, మా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంశం, మీరు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడం తగదు అనేటువంటి మాటను కూడా మీరెందుకని చెప్పలేకపోయారు? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డిని అడిగి ఉంటే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఉండేది కాదు. ఆ రోజుల్లో బొత్స గారు మాట్లాడినటువంటి మాటల్ని, అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటల్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా చూశారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి బొత్స గారి కామెంట్స్నే కదా చాలా బలమైన ప్రాతిపదికగా తీసుకుని మరి మాట్లాడారు. మరి వాళ్ళ
ఉన్న మాట చెబితే ఉలిక్కిపాటు ఎందుకు అనే ఆలోచన ఖచ్చితంగా ప్రజానీకంలో కలుగుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని షర్మిలారెడ్డిని నమ్మట్లే, జగన్మోహన్ రెడ్డిని సునీతారెడ్డిని నమ్మట్లే, జగన్మోహన్ రెడ్డిని చివరికి తన కన్న తల్లి కూడా నమ్మలేనటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఎలక్షన్స్ టైంలో ఆమె విదేశాలకు వెళ్ళిపోయి విదేశాలకు పారిపోయి తలదాచుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? విదేశాల్లో ఉంటేనే తన ప్రాణాలకు రక్షణ ఉంటుందనేటువంటి భావన విజయమ్మ గారిలో ఎందుకు కలిగింది అనే విషయాలు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి కదా. ఇటువంటి కనీసమైనటువంటి విషయాలు వ్యవహారాలను ఎక్కడా ప్రస్తావించకుండా ఇవాళ మేమంతా శుద్ధ పూసలం అన్నట్లు వ్యవహరించడం లేదా రకమైనటువంటి ప్రొజెక్షన్స్ ఇచ్చుకోవడం అనేది ఏమాత్రం కూడా సహేతుకంగా ఉండదు. అసలు అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు ఒకసారి మనం విన్నట్లయితే, ఒక్కో పాయింట్ విన్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి ఎవ్వరిని విడిచిపెట్టరు అనే మాట చెప్పారు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద గొడ్డలి వేటు ఎప్పుడు పడింది, ఎటువంటి సిచ్యువేషన్లో పడింది? సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు గొడ్డలితో రప్ప నరికి ఎందుకని ఆ రోజుల్లో వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా దారుణంగా హతమార్చారు? ఇది ఖచ్చితంగా మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం కదా. నిజంగా వాళ్ళకి కుటుంబ కక్షలే ఉన్నట్లయితే, నిజంగా వివేకానంద రెడ్డి గారికి ఏమైనా సెటిల్మెంట్స్లో ఇంకోటి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే అదే ఎందుకు సందర్భం అయింది? సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత అయినా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసు మీద వాస్తవాలు ఏమన్నా నిగ్గు తేల్చారా? ఆయన సొంత చెల్లెల్లో అన్న ఏం జరుగుతోందన్న వివేకానంద రెడ్డి కేసులో అని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కప్పదాటుడు వ్యవహారంతో ముందుకు వెళ్ళారు? ఎందుకు అవినాష్ రెడ్డి అరెస్టును ఆ రోజుల్లో అడ్డుకున్నారు? ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఎంత డ్రామా చేశాడో, కేంద్రం స్థాయిలో కూడా లాబింగ్ చేసి ఆయన అరెస్టును ఎందుకు ఆప్ చేయగలిగారు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి మీద చాలా దారుణంగా బాధపడిపోతున్నారో వాళ్ళందరూ ఆలోచించాలి. అసలు అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు వైఎస్ఆర్ గారికి సంబంధించిన ఇష్యూ ఒకసారి వినండి. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందరం ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో ఆచోకి మనకు తెలియడం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి అంశాలకు సమాధానం చెప్పాలి. నిజంగా పోలవరానికి సంబంధించిన టెండర్స్ ఆన్లైన్లో ఎక్కించారా? అసలు అప్పటికి ఇంకా స్పష్టత రాలేదు. రాజశేఖర రెడ్డి గారు బతికున్నారా లేదా చనిపోయారా అనేటువంటి విషయం. మరి దాని మీద ఎందుకని అప్పటికే సంతకాలు సేకరించే ప్రక్రియ మొదలుపెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులో లేకుండా జరిగిపోయిందని చెప్పారు. ఆయన నోటీసులో లేదని అనుకుందాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని గంటల పాటు కనిపించలేదు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుమారు కొన్ని గంటల తర్వాత మాత్రమే కనిపించారు. ఇక్కడ వివేకానంద రెడ్డి గారి ఇష్యూలో కూడా సేమ్, ఆయన ప్రాణం పోయిన తర్వాత అనేక గంటల తర్వాత మాత్రమే ప్రజానీకం ముందు కనిపించినటువంటి సిచ్యువేషన్. వీటి మీద ఆయనకు ఉన్నటువంటి అనుమానాలను ఎక్స్ప్రెస్ చేశారు. వాటికి సమాధానం చెప్పాలి. వెన్నుపోటు అని 1కి 10 సార్లు ఆరోపణలు చేసినప్పుడు, విమర్శలు చేసినప్పుడు ఈ రకమైనటువంటి నొప్పి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? ఆయన తండ్రి గురించి మాట్లాడితే కలిగినటువంటి బాధ, ఇతరులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే తెలియదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి గురించి చాలా నీచంగా మాట్లాడితే సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి స్థానంలో అసెంబ్లీలో కూర్చుని వెక్కిలి నవ్వులు నవ్వినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి తెలీదా? మరి ఇవాళ ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీడియాను ఫేస్ చేయాలి, వాస్తవాలు ఏంటనేది చెప్పాలి తప్ప ఏదో వార్నింగ్లు ఎత్తాం, మేము వచ్చిన తర్వాత స్టేషన్లు తిప్పుతాం, మేము వచ్చిన తర్వాత ఏంటో చూపిస్తాం, మీలా చూపించాలనుకుంటే ఇంకా కూటమి ప్రభుత్వానికి 3 సంవత్సరాలు ఉంది. నిజంగా తిప్పాలంటే, నిజంగా ఉతికేయాలంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చేయొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు, నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి అటువంటి అప్రజాస్వామిక వ్యాఖ్యలు చేయట్లేదు. మీరు ఒక నాయకుడి మాదిరిగా కాకుండా ఒక ఫ్యాక్షనిస్ట్ మాదిరి మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని వాళ్ళ ప్రజానీకం అంతా చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు వాళ్ళ బాబాయ్కి సంబంధించి మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు బొత్స గారు వాళ్ళకి అన్నిటి పర్యంతం అయ్యారు కదండి. ఆయన గురించి కూడా ఏం మాట్లాడారు చూడండి. చాలా మంది సీనియర్ నాయకులు చాలా రకాలుగా
మాట్లాడారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్ గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ అదే సమయంలో చాలా మంది సీనియర్ నాయకులు చాలా రకాలుగా మాట్లాడారు. చూశారు కదా, ఇదే విషయాలు కదా మాట్లాడింది, ఇదే విషయాలు కదా చెప్పింది. ఆ రోజు రిలయన్స్ మీద కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళందరూ దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు గారే రిలయన్స్ వెనక ఉండి ఏదో చేయించేశారనేటువంటి ప్రోపగండాను కూడా నడిపారు. అంటే నీచమైనటువంటి రాజకీయానికి ఇవాళ తండ్రి మరణాన్ని కూడా వాడుకున్నారనేది చాలా స్పష్టంగా తెలిసింది కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి కదా ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధమైనటువంటి ప్రాధాన్యత రిలయన్స్కి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఇచ్చారు, ఏ విధంగా రాజ్యసభకు పంపించారు అనేది కూడా ప్రజానీకం అంతా చూశారు కదా. ఇలాంటి విషయాలన్నిటి మీద కనీసం సమాధానం చెప్పుకోలేనటువంటి దుస్థితిలో, నీచమైన సిట్యుయేషన్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి విధానాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా తేటతెల్లమవుతోంది. ఏది ఏమైనా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా ఆలోచించాలి, గమనించాలి. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెబుతున్నారు, నేను వచ్చే ఏడాది ఎండింగ్ నుంచి ఎప్పటి నుంచో పాదయాత్ర మొదలెడతాను, మొదలెట్టిన తర్వాత సినిమా ఏంటో కనబడుతుంది అనే వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసని రాజేయాలి, హింసను రగిల్చాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన వ్యూహాలు చేస్తున్నారనేది కూడా ఆయన మాటల్లో చాలా క్లియర్గా తెలుస్తోందండి. ఇటువంటి అంశాలన్నిటినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి. వీటి నుంచి డీవియేట్ చేయడానికి, ప్రజానీకం యొక్క దృష్టిని మరల్చడానికి వాళ్ళు అనేక డ్రామాలు చేయొచ్చు. ఎంత దుర్మార్గమైన ఎత్తుగళ్ళైనా వేయగలరనే విషయం మాత్రం గత అనుభవాల నుంచి చాలా స్పష్టంగా మనం అందరం తెలుసుకోగలుగుతున్నాం. ఏదేమైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా నానాటికి రాజకీయాలు మరింత దిగజారుతాయి, పతనమవుతాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం గౌరవప్రదమైన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని యాక్సెప్ట్ చేస్తామనే మాటని పదే పదే ఆ కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులు చెబుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం కవ్వించే రాజకీయాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనేటువంటి బెదిరింపులతోటి తన ఉనికిని చాటుకోవాలనేటువంటి దుర్మార్గమైన స్వభావాన్ని చాటుకుంటున్నారు తప్ప ఎక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క భవిష్యత్తు బాగుపడాలనే ఆలోచన కించిత్ కూడా జగన్మోహన్ రెడ్డిలో కనిపించట్లేదు. మరి అటువంటి నాయకుడిని సమర్థిస్తూ ఆయన వెనుక నడుస్తున్నటువంటి నాయకులు కూడా ఆలోచించాలి. వారికి ఏ పార్టీ విశ్వసనీయత ఉంది, వారిని ఏమైనా ప్రజలు గౌరవించేటువంటి సిచ్యుయేషన్ ఉంటుందా, ఇదే ఒరవడిగానే రానున్న రోజుల్లో కూడా కొనసాగితే అనే అంశాలు కూడా వారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.